లవ్ స్టోరీలు పాడైనారా నాయన. అది లవ్వా లేకపోతే కొవ్వా అర్థమైతలేదు. ప్రేమించిన కష్టమే, ప్రేమించకపోయినా కష్టమే ఈ కాలముల్లా. ఇక చాలా విచిత్రంగా ఉంటున్నాయి వీళ్ళ లవ్ స్టోరీలు. చాలా చిన్న గొడవ అయితే చాలు చంపాలి లేకపోతే చచ్చిపోవాలి అన్నట్టున్నది అంతటా. ఇగో గట్నే గీడ కూడా అయిందుల్లా. ఏం దేరికేనా చూడుర్రి. ఆయనతో చూసి హోలీ పండుగ ఇప్పుడే వచ్చింది అనుకున్నారు. అవి రంగు నీళ్లు కాదు, అన్న పెట్రోల్ గుప్తున్నాడు అక్క మీద. అగో చూడురు ఎట్లా గుప్తున్నాడు. అక్క కూడా ఏమంటలేదు, సప్పుడు కాకుండా ఆన్నే ఉన్నది, అక్కడిక్కడ తిరుగుతున్నది. గాని వాయ గుప్పకరా అయ్యా అని చెప్పి చెంప మీద దెబ్బ కూడా కొడతలేదు. మరి పక్కన ఇంకో అక్క ఉన్నది కానీ ఆమె కూడా ఏమంటలేదు. ఏదో మంచినీళ్ళు గుప్పినట్టు గుప్తున్నాడు. అక్కడిక్కడ వాకింగ్ చేసుడే సరిపోయింది తప్ప ఎందుకు గుప్తున్నావురా అవులే అని చెప్పి చెంప మీద పట్టును ఒకటి వీక్నుంటే బాగుండు. ఏమైంది, ఇద్దరు అక్కోళ్ళు ఉన్నారు, తుప్పలు పట్టి వంగబెట్టి గప్ప గప్ప గుద్దితే మంచిగుండు. అగో పార్క్ లో మార్నింగ్ జాగింగ్ చేసినట్టు ఎట్లా తిరుగుతున్నారు అక్కడిక్కడ. అన్నీ చెప్తుండు కానీ అసలు గా పెట్రోల్ ఎందుకు వస్తుండ ఆ పిల్ల మీద అని చెప్తలేడు అనుకుంటురా. గాడికే వస్తున్నా. ఇక కనుక్కుంటే ఏమున్నదంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంట. ఆడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే చెప్పిర్రు. మరి ఇద్దరి మధ్యలో ఏం లొల్లి అయిందో తెలియదు కానీ రంగు నీళ్లు గుప్పినట్టు హోలీ రోజు పెట్రోల్ అయితే మంచిగానే గుప్తున్నాడు అక్క మీద. అక్క కూడా మంచి అక్కడికనే తిరుగుతుంది, చెంపకెట్ 2 పెట్టి వీకక. ఏం లవ్ స్టోరీలు పాడైనో ఏమో ఈ కాలంలో అయితే. లవ్ అంటారు, బెదిరిస్తారు, చంపుతారు, లేకపోతే సస్తారు. ఏడ చూసినా ఇవే పాడైనాయి అన్ని. అసలు అది లవ్వే కాదు, ఒంటి నిండా కొవ్వయి అట్లా చేస్తుర్రు. ఇక ఆడపిల్ల మీద పెట్రోల్ పోసుకుంటుంటే నడి రోడ్డు మీద ఎవరన్నా చూసుకుంటుంటారా? గట్లనే ఒక అన్న చూసిండు. ఏందిరా బాయ్ నీ లొల్లి అని చెప్పి చెంపకెట్టి నెత్తికెట్టి పట్ట 2 వీకిండు. నడురాయి నుంచి అన్నాడు. గిసోటి అన్నోళ్ళు ఉంటే సలాం కొట్టొచ్చు మంచిగా. అయినా కూడా మన పెట్రోల్ లీడర్ ఏం తగ్గుతలేడు, తగ్గేదే లేదన్నట్టు. అసలు నువ్వెవరు నన్ను కొట్టడానికి, నీకే అధికారం ఉన్నది, నువ్వెవరయ్యా అంటున్నాడు. ఎవరైతే ఉన్నది, ఆడిపిల్ల మీద నడి రోడ్డు మీద గట్ల పెట్రోల్ పోస్తే ఎవడైనా చూసుకుంటా కూసుటాడా? అందుకే 2 పెట్టిండు కొడుకుని. ఈ పని చేసినందుకైతే అన్నకు మంచిగానే సలాం కొట్టాలి. మళ్ళా కూడా వెనక్కి తాగకుండా పోరి దగ్గరికి వచ్చి నాతో మాట్లాడాలి అని చెప్పేసి ఏమో మాట్లాడుతున్నాడు. మరి ఏం లొల్లైందో ఏం మాట్లాడాలో ఏమో. ఏం లవ్వులు రా నాయన. అమ్మ నాయన మంచిగా పైసలు ఇచ్చి చదువుకోరు బిడ్డ, జాబ్ తెచ్చుకోర్రి అంటే ఇసోంటి తిక్క పనులు అయితే చేస్తుర్రు. ఇప్పుడున్న పోరగాలు మొత్తం గిట్లనే పడారు. కొంతమంది చంపుతాం లేదంటే సస్తాం ప్రేమ కోసం. గట్లా చంపితే గది ప్రేమ ఎందుకు అవుతుంది? ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో ఈ పోరగాళ్ళు అయితే.